హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బ్లాక్ ఫారెస్ట్ కేక్ అండి. బేకరీ స్టైల్లో బ్లాక్ ఫారెస్ట్ కేక్ని పర్ఫెక్ట్గా ఇంకా టేస్టీగా ఎలా చేసుకోవాలి ఇంట్లోనే అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూసేయండి. ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్పు మిల్క్ తీసుకున్నానండి. తీసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మీ దగ్గర వెనిగర్ ఉంటే వెనిగర్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు. నేను లెమన్ జ్యూస్ యాడ్ చేశాను. ఒక బౌల్ తీసుకొని 1/4 కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి. 1/2 కప్పు మెల్ట్ చేసుకున్న బటర్ యాడ్ చేసుకోవాలండి. అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పాలల్లో లెమన్ జ్యూస్ యాడ్ చేసి పక్కన పెట్టాం కదండి, ఒక 5 మినిట్స్. అవి పాలు విరిగినట్టు అవుతాయండి. ఈ పాలను కూడా ఇందులో వేసి మిక్స్ చేసుకోండి. బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. మనం 1/2 కప్పు షుగర్ తీసుకుంటే 1/4 కప్పు షుగర్ పౌడర్ వస్తుందండి. 1/4 కప్పు షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసిన తర్వాత బీటర్తో ఇలా బీట్ చేసుకోవాలండి. మనకి స్మూతీ టెక్స్చర్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా రావాలి టెక్స్చర్ అనేది. కేక్ అనేది స్మూత్గా ఉంటుందండి. నెక్స్ట్ స్ట్రైనర్ తీసుకొని 1 కప్పు మైదా తీసుకుంటున్నానండి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకుంటున్నాను. 3 టీ స్పూన్స్ కోకో పౌడర్ అండి. ఇది 3 టీ స్పూన్స్ కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకొని జల్లించుకోవాలి. పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. సాల్ట్ అనేది ఆప్షనల్, నేనేం యాడ్ చేయలేదు. ఇలా మొత్తం స్ట్రైనర్లో వేసుకున్న తర్వాత ఇలా జల్లించేసుకోవాలి. ఉండలేమీ లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల. ఇలా జల్లించుకున్న తర్వాత అంతా కలిసేలాగా కలిపేసేసుకోండి. ఇక్కడ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే మిక్స్ చేసుకోవాలండి, లేకపోతే ఎయిర్ బబుల్స్ వస్తాయి. కేక్ అంత పర్ఫెక్ట్గా ఉండదు. కలిసే వరకు అదే మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పాలని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చే వరకు కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. దీనిలోని ఒక 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ ఎసెన్స్ అవైలబిలిటీ ఉంటే ఆ ఎసెన్స్ యాడ్ చేసుకోండి. ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది. నెక్స్ట్ నేను ఇక్కడ మౌల్డ్ తీసుకుంటున్నాను. ఈ మౌల్డ్కి కొంచెం గీ అప్లై చేసుకొని బటర్ పేపర్ని ఇలా కట్ చేసి పెట్టేసుకోండి. పైన కూడా గీ అప్లై చేసుకోవాలండి. కేకు మాడకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. మీ దగ్గర బటర్ పేపర్ అవైలబిలిటీ లేకపోతే గీ అప్లై చేసుకొని ఫ్లోర్తో డస్టింగ్ చేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ అంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలా 2 టైమ్స్ అలా ట్యాప్ చేయండి. ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి. ఆల్రెడీ నేను 10 మినిట్స్ ప్రీ హీట్ చేసి పెట్టానండి ప్యాన్ అనేది. అందులోకే ఈ కేక్ మౌల్డ్ని పెట్టేసుకుంటున్నాను. కేక్ బేక్ అవుతూ ఉంటుందండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకొని 1/2 కప్పు వాటర్ యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని షుగర్ అంతా మెల్ట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా మెల్ట్ చేసుకున్న తర్వాత ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ ఎసెన్స్ తీసుకుంటున్నానండి. 1/2 టీ స్పూన్ ఎసెన్స్ని యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేసుకుందాం. నేను బౌల్ని చేంజ్ చేశానండి.
కొంచెం వెడల్పుగా ఉంటే ఏంటంటే కేకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇంకా కొంచెం కుక్ అవ్వాలండి. ఒక 5 మినిట్స్ ఉంచేసుకోండి. నెక్స్ట్ ఒక చాక్లెట్ తీసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా నైఫ్తో కట్ చేసి పెట్టేసుకోండి. ఇలా కట్ చేసుకున్న చాక్లెట్ని మనకి టైం ఏదన్నా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది, లేకపోతే మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది చాక్లెట్ అనేది. నెక్స్ట్ నేను ఇక్కడ ఐస్ క్యూబ్స్ తీసుకున్నానండి. ఒక బౌల్లో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని దానిలో ఈ బౌల్ని పెట్టేసుకున్నాను. ఈ బౌల్లో 1 కప్ విప్పింగ్ క్రీమ్ పౌడర్ ఉంటుంది కదండి, ఆ పౌడర్ని యాడ్ చేసుకొని అందులో పాలు పోసి కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత బీటర్తో బీట్ చేసుకోవాలి. మనం అడుగున కూలింగ్ ఉంది కదండి, అలా ఉంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది విప్పింగ్ క్రీమ్ అనేది. లేకపోతే లూజుగా అంత మంచిగా ఉండదు. చూసారు కదా, కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది. మనం బౌల్ ఇలా తిప్పి చూసినా కూడా అది కింద పడకుండా ఉండాలండి, అప్పుడే అది పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు. ఇక్కడ చెర్రీస్ తీసుకున్నాను, నేను కొన్ని కట్ చేసి కూడా తీసుకున్నానండి. కేక్ బేక్ అయిపోయింది, డిమౌల్డ్ చేసేసుకుందాం. కొంచెం టైం పడుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుందండి కేక్. చూసారు కదా, బటర్ పేపర్ వేయడం వల్ల ఈజీగా డిమౌల్డ్ అయిపోతుంది. నేను ఇక్కడ కేక్ బేస్ని కూడా తీసుకున్నానండి, దాని మీదే పెట్టేసుకొని ఒక థ్రెడ్తో కట్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ నైఫ్తో కట్ చేసుకోవాలి వస్తుంది పర్ఫెక్ట్గా అనుకుంటే నైఫ్తోనే కట్ చేసేసుకోండి. థ్రెడ్ అయితే ఈజీగా ఉంటుందండి కట్ చేసుకోవడానికి. నేను 3 లేయర్స్ చేస్తున్నానండి ఈ కేక్ని. 3 లేయర్స్గా కట్ చేసి పెట్టేసుకోండి. మనం పైన కేక్కి పైన తీసిన లేయర్ బాటంలో పెట్టేసుకోండి. ఫస్ట్ కట్ చేసిన పీస్ని బాటంలో పెట్టేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది కేక్ అనేది. ఇలా కొంచెం విప్పింగ్ క్రీమ్ అప్లై చేయడం వల్ల బాటంలో కేక్ అనేది అటు ఇటు కదలకుండా ఉంటుందండి. నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టేసుకున్న షుగర్ వాటర్ ఉంటుంది కదండి, ఆ షుగర్ వాటర్ను కూడా అప్లై చేసేసుకోండి. కేక్ అంతా అప్లై చేసుకున్న తర్వాత విప్పింగ్ క్రీమ్ని స్ప్రెడ్ చేసేసుకోండి. విప్పింగ్ క్రీమ్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి, అప్పుడే కేక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న చెర్రీ పీసెస్ ఉన్నాయి కదండి, అవి ఇలా వేసేసుకోండి, పైన స్ప్రింకిల్ చేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ లేయర్ కూడా సేమ్ అండి. లేయర్ పెట్టేసుకొని దానిపైన షుగర్ వాటర్ డస్టింగ్ చేసుకొని విప్పింగ్ క్రీమ్తో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చెర్రీస్ని వేసేసుకోవడమే. ఇంకా పైన లేయర్ కూడా పెట్టేశానండి ఆల్రెడీ, వీడియో లెంత్ అవుతుందని కట్ చేసేసాను. నెక్స్ట్ ఇంకా మొత్తం కూడా విప్పింగ్ క్రీమ్ స్ప్రెడ్ చేసుకోవాలండి ఈవెన్గా, కేక్ షేప్ వచ్చేసేయాలి. చూసారు కదా, ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఈ నాజల్ తీసుకుంటున్నానండి, ఇది పైపింగ్ బ్యాగ్. విప్పింగ్ క్రీమ్ని ఫిల్ చేసేసుకోండి, ఫిల్ చేసి పక్కన పెట్టేసుకోండి. నేను ఈ విప్పింగ్ క్రీమ్ ప్రాసెస్ చేసేటప్పుడు ఆ కూల్ వాటర్లోనే ఉంచేసానండి క్రీము. మీకు ఒకవేళ కేక్ చేసుకోవడానికి టైం పడుతుంది అనుకుంటే రెడీ చేసుకున్న విప్పింగ్ క్రీమ్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, లేకపోతే లూజుగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా మనం ఆల్రెడీ చాక్లెట్ని కట్ చేసుకున్నాం కదండి, ఆ పీసెస్ని ఇలా మొత్తం కూడా డస్టింగ్ చేసేసుకోవాలి కేక్ మొత్తం. పైన కూడా సేమ్ అండి, టాప్లో కూడా చాక్లెట్ని వేసేసుకోవడమే. ఈ చాక్లెట్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా అంతా డస్టింగ్ చేసుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్తో మనం ఏ నాజిల్ అయితే తీసుకున్నామో ఆ నాజిల్తో ఇలా డెకరేట్ చేసేసుకోవడమే.
మీ దగ్గర ఏ నోజల్ అవైలబిలిటీ ఉంటే ఆ నోజల్తో ఇలా డెకరేట్ చేసుకోండి. ఇది క్రియేటివిటీ అండి, ఎవరు ఎలా క్రియేట్ చేసుకుంటే అలా వస్తుంది. నేను జస్ట్ అలాగా ఫ్లవర్ లాగా వేసేసానండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత చెర్రీస్ ఉన్నాయి కదండి, తీసుకున్న చెర్రీస్ని ఒక్కొక్కటిగా పెట్టేసేసుకోండి. కేక్ లుక్ అంతా మారిపోతుందండి, చూసారు కదా. ఇలా 1 బై 1 అంతా డెకరేట్ చేసేసుకోండి. ఇది బ్లాక్ ఫారెస్ట్ కేక్ కదండి, అందుకని స్ప్రింకిల్స్ ఏమి యాడ్ చేయలేదు. మీరు ఒకవేళ కావాలి అంటే యాడ్ చేసుకోండి. కేక్కి బాటంలో కూడా డిజైన్ ఇచ్చేసానండి, కేక్ లుక్కే చేంజ్ అయిపోతుంది. ఇంతేనండి, ఈజీగా టేస్టీగా బేకరీ స్టైల్ కేక్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.